హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి ఇంకా లూలు మాల్కి అయితే బయలుదేరబోతున్నాం అనమాట. నేను అక్క ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం అనమాట. ఇంకా ముందైతే మా తమ్ముడు అలాగే మా అక్క అయితే బయలుదేరింది. ఇంకా వెనకాల వచ్చేసి నేను ఇంకా పెద్దక్క అయితే రావాలన్నమాట. వెయిట్ చేస్తున్నాను. ఇంకా మా పెద్దక్క అయితే బయలుదేరింది. ఇంకా హ్యాండ్ బ్యాగ్లు అన్నీ పెట్టేసుకొని వాటర్ బాటిల్స్ అన్నీ పెట్టేసుకొని ఇంకా కిందికి అయితే బయలుదేరుతున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్కి కింద కార్ అయితే వెయిట్ చేస్తున్నారనమాట. కార్లో ఇంకా వెళ్ళాలని ఇంకా అంటే ముందు వచ్చేసి స్కూటీ మీద మా తమ్ముడు అలాగే మా అక్క బయలుదేరుతున్నారు. అండ్ ఇంకా వెనకాల వచ్చేసి మా అక్క వాళ్ళతో ఇంకా కార్లో అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇంకా కొంచెం స్పీడ్గా వెళ్తుంది మా అక్క అలాగే మా తమ్ముడు. ఇక్కడైతే ఆగామన్నమాట మా అత్తయ్య వాళ్ళని పికప్ చేసుకోవడానికి. ఇంకా నేను అలాగే మా ఇద్దరు అక్కయ్యలు అలాగే మా అమ్మ అయితే డ్రైవింగ్ అంటే ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఇంకా కార్లో ఇంకా ముందు అయితే మా తమ్ముడు అలాగే మా అక్క అయితే బయలుదేరిపోయారు ఆల్రెడీ. ఇంకా మ్యాప్ పెట్టేసుకొని స్ట్రైట్గా ఒకే రూట్లో వెళ్ళిపోతున్నాను అనమాట. కాకపోతే ఏంటంటే మధ్య మధ్యలో కొంచెం ట్రాఫిక్ ఎక్కువైందనమాట. ఇంకా అక్కడైతే కొంచెం లేట్ అయిపోయింది 1 అవరు. మధ్యలో చాలా స్టాప్స్ వచ్చాయి. అలాగే ఇంకా చాలా కొంచెం రష్గా ఉందన్నమాట. ఇంకా అందుకని ఇంకా కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడే ఎండ అయితే విపరీతంగా ఉందండి. కాకపోతే ఏంటంటే చాలా హైదరాబాద్లో చాలా చోట్ల వర్షాలు ఉన్నాయని అంటున్నారు. కానీ అంటే ఇక్కడ మా మా అక్క వాళ్ళు ఉండే సైట్ అయితే లేదండి ఎర్రగడ్డలో. అండ్ ఇంకా ఒక్కొక్క చోట ఉండొచ్చేమో. ఇక్కడైతే మేము వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి కూడా వర్షం అనేది రాలేదు. నేను భయపడుతూ వచ్చాను, హైదరాబాద్కి వర్షాలు ఉన్నాయి, తిరగడానికి కుదరదు, వెళ్ళేది ఇంకా మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలియదు అని నేను కొంచెం కంగారు పడ్డాను అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి దేవుడి వల్ల అస్సలు ఒక్కరోజు కూడా వర్షం లేదండి. ఇంకా హ్యాపీగానే తిరిగి ఎంజాయ్ చేసి అటు ఇటు వెళ్ళామన్నమాట. ఇంకా లూలు మాల్కి అయితే స్ట్రైట్గా వచ్చేసాము. లూలు మాల్లో చాలా అంటే చాలా రకాలు ఉంటాయంట. నేను ఎప్పటిదాకా చూడలేదు, ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాను లూలు మాల్కి. ఇంకా పార్కింగ్ అయితే ఇంకా కొంచెం చాలా దూరం ఉందండి. ఇంకా మమ్మల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేసేసి వాళ్ళైతే వెళ్ళారనమాట ఇంకా పార్కింగ్ చేయడానికి. ఇంకా నేను అమ్మ అక్క వాళ్ళైతే ఇంకొక ముందుకు వెళ్ళిపోయాము. ఇదైతే ఎంట్రీ అండి లూలు మాల్కి. అసలు నిజంగా లోపలికి వస్తే చాలా అంటే చాలా బాగుందండి. ప్రతి ఒక్క ఐటెం దొరుకుతుంది. అండ్ ఫిష్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అలాగే మీట్, అన్ని రకాల మీట్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి. ఇంకా కాస్మెటిక్స్ దగ్గర నుంచి బట్టలు, శాండిల్స్, అలాగే ఇంకా స్టోర్స్లలో ప్రతి ఒక్క ఐటమ్ అనేది దొరుకుతుందండి. వెజిటేబుల్స్ కానివ్వండి, అలాగే సలాడ్స్ కానివ్వండి, మనకి చాయ్ దగ్గర నుంచి ఇంకా ఫుడ్స్ విషయాలు అయితే ప్రతి ఒక్కటి అసలు చూడడానికి నాకు తిరగడానికి టైం లేదు, ఇంకా తినడానికి ఏముందని చెప్పాలి. ఇంకా నిజంగా అంది చాలా అంటే చాలా బాగుంది లూలు మాల్. ఫస్ట్ టైం నేను చూస్తున్నాను కాబట్టి నాకు చాలా విపరీతంగా నచ్చింది. కాకపోతే ఏంటంటే కొంచెం రేట్లు ఉన్నాయండి. చూసి మనము ఏదైనా ఆఫర్లో ఉన్నప్పుడు తీసుకొని కొంచెం పక్కన అయితే పెట్టేసుకోవచ్చు మనకు కావాల్సిన వస్తువులు. ఇంకొకటి ఏంటంటే లూలు మాల్లో ప్రతి ఒక్క ఐటమ్ అనేది కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. కాకపోతే ఫిక్స్డ్ రేట్ అనమాట, ఏది కూడా తగ్గించడానికి లేదు. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు కావాల్సినవి డ్రై ఫ్రూట్స్ కానివ్వండి, అండ్ అలాగే ఇంకా స్నాక్స్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, కుకీస్ కానివ్వండి, అలాగే స్వీట్ ఐటమ్స్లలో, అలాగే పికిల్స్లలో ఇంకా చాలా అంటే చాలా వెరైటీస్ అయితే నేను చూశానండి. అండ్ ఇక్కడ స్నాక్స్ ఐటమ్స్ కానివ్వండి, అలాగే ఇంకా కొన్ని పికిల్స్ కానివ్వండి చాలా ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి నాకు తెలిసినంత వరకు. అండ్ బయట దానికన్నా ఇక్కడ చాలా కొంచెం రేట్లు డిఫరెంట్గానే ఉన్నాయండి. ఇక్కడ వచ్చేసి అన్ని డ్రై ఫ్రూట్స్, స్వీట్ ఐటమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. అలాగే ఇంకా ఇన్స్టెంట్ దోశ ప్యాటర్న్, అలాగే ఇంకా చపాతీ, పుల్కా ఇవన్నీ దొరుకుతున్నాయన్నమాట ఇక్కడ. అండ్ ఇక్కడ వచ్చేసి సలాడ్స్ అండి, ఇవి చాలా రకాల సలాడ్స్ అన్నమాట. వెజిటేబుల్ సలాడ్స్ ఉన్నాయి, ఫ్రూట్ సలాడ్ ఉంది, ఇంకా చాలా అలాగే మీట్ కూడా ఉందన్నమాట సలాడ్లలో. ఇన్ని సలాడ్స్ చూడడం ఫస్ట్ టైం అనమాట. అందుకే నేను మొత్తం కవరప్ చేశాను వీలున్నంత వరకు. ఏదైనా మిస్ అయ్యి ఉంటే సారీ అండి. ప్రతి ఒక్క ఐటమ్ అనేది
నేను చూస్తున్నాను కదా, చాలా ఎక్స్పెన్సివ్గానే ఉంది. కాకపోతే ఏంటంటే ఈ లూలు మాల్కి వచ్చినప్పుడు కంపల్సరీగా మనము కావాల్సిన వస్తువు కొంచెం చూసి తీసుకోవడం మంచిదన్నమాట. అండ్ అక్కడైతే మేము కొన్ని ఆర్డర్ అయితే ఇచ్చేసి పక్కకైతే వచ్చేసామండి. కొన్ని కుకీస్ కానివ్వండి, అలాగే ఇంకా కొన్ని ఐటమ్స్ అనేవి ఆర్డర్ ఇచ్చేసి పక్కకు వచ్చేసాము. ఇంకా వాళ్ళైతే కట్టి పెట్టేసుకుంటున్నారు, పార్సల్ అయితే చేయించుకుంటున్నాను అనమాట. ఇక్కడైతే చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. ఫుడ్స్ విషయాల్లో కొంతమంది కాంప్రమైజ్ అవ్వరు అనమాట. చాలా అంటే చాలా బాగున్నాయి ప్రతి ఒక్క ఐటమ్ అనేది. అండ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళి ఆ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదండి, అక్కడైతే వెయిటింగ్ హాల్ అనమాట. అది మనము ఫుడ్స్ తీసుకెళ్ళి అక్కడ బిల్ చేయించుకొని అక్కడైతే తినేసొచ్చు. అండ్ ప్రతిదానికి బిల్ అనేది ఉండాలన్నమాట. అండ్ ఇక్కడ షాపింగ్ చేసిన బిల్స్ అనేవి మనము జాగ్రత్తగా చేసుకొని బయటికి వెళ్ళినప్పుడు పార్కింగ్ అనేది అంటే పార్కింగ్ ప్లేస్లో మనం కార్ పెట్టాను కదండి, కంపల్సరీగా బిల్స్ అడుగుతారనమాట. బిల్స్ ఇస్తే మాత్రం పార్కింగ్కి డబ్బులు అనేది తీసుకోరు. అండ్ ఇక్కడ వచ్చేసి చాలా రకాల ఫిషెస్ అనేవి ఉన్నాయండి. కాకపోతే ఏంటంటే ఈ ఫిషెస్ రెండు వేయకూడదు అనమాట, ఒకటే దాంట్లో సింగిల్ వేయాలన్నమాట. ఎందుకంటే రెండిట్లలో ఒకటే మిగులుతుంది, అలాంటి డేంజర్ ఫిషెస్ అన్నమాట. ఈచ్ వన్ ప్రైస్ వచ్చేసి 200 అండి ఇది. అండ్ నాకు ఫిషెస్ అంటే అంతగా ఇష్టం ఉండదు. అంటే పప్పీస్ అంటేనే ఎక్కువగా ఇష్టం అండి, డాగ్ పప్పీస్. కాకపోతే ఏంటంటే ఇంకా నేను పప్పీస్ కోసం వెళ్ళాను, కాకపోతే అక్కడ అయిపోయాయని చెప్పేసరికి ఇంకా సైలెంట్గా వచ్చేసాను. కాకపోతే ఇక్కడ నేను ఏదైతే తీసుకోలేదు ఫిషెస్, ఎందుకంటే క్యారీ చేయడం చాలా కష్టం కాబట్టి. 6 hours జర్నీ కాబట్టి ఇక్కడ నుంచి ఇంకో కష్టం అవన్నీ తీసుకెళ్ళడం మనతో. అందుకని నేను మొత్తం వీడియో షూట్ చేశానమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళామన్నమాట, ఇంకా పై ఫ్లోర్కి వెళ్ళామన్నమాట. ఇంకా చెప్పాలండి, ఇంకా నిజంగా తిరగడానికి ఓపిక ఉండాలి. కానీ ప్రతి ఒక్క షాప్లో అయితే అసలు డైమండ్ సెట్స్ ఉన్నాయండి, నేను చూశాను. అసలు రింగ్సే వచ్చేసి 80,000 చెప్పారనమాట. సింపుల్గా ఒక్క డైమండ్ వచ్చిందనమాట రింగ్కి. అసలు నిజంగా చాలా అంటే చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, చాలా లుకింగ్కి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయన్నమాట. నెక్లెస్ సెట్స్ కానివ్వండి, చైన్స్ కానివ్వండి, అండ్ రింగ్స్ కానివ్వండి, బ్రాస్లెట్స్ కానివ్వండి, చాలా అంటే చాలా బాగున్నాయి. అవి కూడా నేను చూపిస్తానండి. ఇక్కడ వచ్చేసి మీట్స్ అండి. అండ్ మీట్స్లలో కూడా చాలా రకాల మీట్స్ ఉన్నాయన్నమాట. కొన్ని మసాలాలు దట్టించిన మీట్స్ ఉన్నాయి, ఫ్రై చేసుకోవచ్చు డైరెక్ట్గా తీసుకెళ్ళి. అలాగే లివర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా చాలా 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 రకాల మీట్స్ అయితే ఇక్కడైతే అవైలబుల్గా ఉన్నాయన్నమాట. అవి కూడా మనము ½ కిలో అంటే ½ కిలో 250 grams అలాగా 1 kilo అలా కూడా ఉన్నాయన్నమాట. దాంట్లో మెన్షన్ చేశారు ప్రతి ఒక్క బాక్స్ మీద ప్రైస్, అలాగే వెయిట్ అనేది ఉందన్నమాట. ఇంకొకటి వచ్చేసి వింగ్స్ ఉన్నాయి, లెగ్ పీసెస్ ఉన్నాయి, లివర్ ఉన్నాయి. దేనికి మాటికి సపరేట్గా అయితే ఇక్కడ దొరుకుతాయి అన్నమాట. అండ్ ఇక్కడైతే ఫిషెస్ అన్నమాట. ఇక్కడ అన్ని రకాల ఫిష్లు అయితే దొరుకుతాయండి. నిజంగా చాలా అంటే చాలా మంచి మార్కెట్ నాకు తెలిసినంతవరకు లూలు మాల్. ఈ మాల్లో దొరకనివి అంటూ ఏవీ లేవండి. ప్రతి ఒక్క ఐటమ్ అనేది దొరుకుతుంది. ఇంకా మనం కొంచెం ఓపికతో తిరిగే వాళ్ళైతే అన్నీ ఇంకా కవరప్ చేయొచ్చు. నేనైతే కొన్ని కవరప్ చేయలేకపోయాను, కొన్ని అయితే కవర్ చేశానమాట. ఇంకొకటి ఇక్కడ ఫిషెస్ అనేవి మసాలా దట్టించి ఫ్రై చేసుకునేవి మాత్రమైతే చాలా రకాలు దొరుకుతాయండి. ఇంకా అలాగే ఇంకా చాలా రకాల ఐటమ్స్ ఉన్నాయండి. అవి చెప్పడం కూడా నాకు నోటికి తిరగడం లేదు. అన్ని రకాల ఫిష్లు అండి. ఇంకా చాలా అంటే చాలా బాగున్నాయి. అయితే అసలు లూలు మాల్ తిరగాలని నీకు చాలా రోజులు అనుకుంటున్నాను రావాలని. ఈరోజు కుదిరిందనమాట. ఫంక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే వచ్చేసాము సాటర్డే. ఇక్కడికైతే మొత్తము తిరిగి ఇంకా పచ్చి చేపలు ఉన్నాయి, అలాగే ఎండు రొయ్యలు ఉన్నాయి, అలాగే ఎండు చేపలు ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడ ఉన్నాయండి. అండ్ రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట. అవి కూడా రొయ్యలలో చాలా రకాల టైగర్ ఫ్రాన్స్ ఉన్నాయి. ఇంకా చాలా అంటే చాలా రకాలు ఉన్నాయి. ఇవి ఏదో నాకు పేరు తెలియదు, కానీ వారేదో పేరు చెప్పారండి, నాకు గుర్తు రావడం లేదు.
అది చాలా మంచిదంట. అండ్ ఇంకా చాలా అంటే చాలా నత్తలు కూడా ఉన్నాయండి, నేను చూశాను. అసలు నిజంగా నేను వచ్చేసరికి కొంతమంది అవి లాస్ట్ పీసెస్ అవి తీసేసుకుంటున్నారనమాట, ప్యాక్ చేసేసుకొని. ఇంకా అది తీయడం కుదరలేదు. అండ్ 370, 340 అలా ఉన్నాయన్నమాట ఫిష్ కూడా. అండ్ ఇలా వచ్చేసి ఇవి ఎండు రొయ్యలు అంటారు కదండి, అవి అయితే ఇక్కడ ప్యాకెట్స్లలో అవైలబుల్గా ఉన్నాయన్నమాట. ఎండు రొయ్యలు, ఎండు నత్తలు, అలాగే ఇంకా చిన్న చిన్న చేపలు, ఇంకా వాటి పేర్లు కూడా కొన్ని నాకు తెలియవు. అన్నీ అందరికీ తెలియాలని నేను చూపిస్తున్నాను అనమాట. లూలు మాల్లో ఏమేమి దొరుకుతాయి, ఏమేంటి ఎక్స్పీరియన్స్. అలాగే ఇక్కడ వచ్చేసి చికెన్ పికిల్ అనేది ఉందన్నమాట. చికెన్ పికిల్లలో కూడా కొన్ని రకాలు ఉన్నాయి. బోన్లెస్ ఉంది, బోన్స్ చేసిన పికిల్స్ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే నాకు అంతగా నచ్చలేదు. ఇంట్లో చేసుకోవడం వేరు, ఇక్కడ పికిల్స్ అమ్మేది తీసుకొని రుచి చూడడం వేరండి. నాకు అంతగా నచ్చలేదన్నమాట. అక్కడ పెట్టేసి ఇంకా బయలుదేరాను ముందు కొంచెం. వచ్చిన ప్రతి ఒక్కరి చేతులలో ట్రాలీ బండి ఉండాల్సిందే. ఎందుకంటే ఏదైనా తీసుకుంటే మళ్ళీ మూత బరువు లేకుండా కింది నుంచే వాళ్ళు తెచ్చుకోవాలన్నమాట పైకి. కాకపోతే ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకొని మొత్తం వేసుకుంటూ కిందికి వెళ్ళాలి, మనుషులు తగులుతుంటారు. అస్సలు ఎంత ఇబ్బందిగా ఉంటుందన్న ఒక్కొక్కసారి. అందుకే మేము ఏమేమి తీసుకుంటే ఫుడ్స్ అక్కడే తినేసి ఇంకా కిందికి వచ్చేసాము. మొత్తం షాపింగ్స్ చేసుకొని ఇంకా కొన్ని డ్రెస్సులను తీసుకొని వచ్చేసామన్నమాట. మా అక్క చెప్పింది ఇవి బాగున్నాయి, నేను తీసుకుంటానని చెప్పేసరికి, వద్దురా ఇక్కడ అంత ఏం ఫ్రెష్గా ఉండవు, ఎప్పుడో చేసి పెట్టి ఉంటారు, కాకపోతే అవి అట్రాక్షన్గా ఉంటాయి, తీసుకోవద్దు, తినొద్దు, మనం వేరే చోటుకి వెళ్ళి తీసుకుందామని చెప్పారనమాట అక్క అయితే. సరే అక్కడ పెట్టేసి, నాకు కూడా అంతగా నచ్చలేదండి, ఒక రకంగా స్మెల్ వస్తుందన్నమాట. అందుకే నేను కూడా టచ్ చేయలేదు ఎక్కువగా, స్నాక్స్ ఐటమ్ అనమాట. ఇంకా కొంచెం ముందుకు వెళ్తున్నాము. ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది, బేక్ చేసిన కేక్స్ అనేవి ఇక్కడ ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కటి బేక్ చేసిన కుకీస్ కానివ్వండి, కేక్స్ కానివ్వండి, చిన్న చిన్న బన్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అయితే ప్యాక్ చేసి పెట్టేశారనమాట. అమౌంట్ కూడా దాని మీదే ఉంది. అండ్ ఇక్కడ సైడ్ వచ్చేసి బిస్కెట్స్, అన్ని రకాల బిస్కెట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కేక్స్ కూడా, క్రీమ్ కేక్స్ కానివ్వండి, వెనిలా కేక్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడ చేసి పెట్టేశారనమాట. కానీ ఇది ఎప్పుడు చేశారో ఏంటో నాకు తెలియదు, కానీ చూడ్డానికి మాత్రం చాలా అట్రాక్షన్గా ఉన్నాయి అసలు మిర్రర్లో నుంచి చూస్తుంటే. కాకపోతే కేక్స్ అయితే ఇప్పుడు ఫ్రెష్గా చేస్తున్నారండి. నేను బ్యాక్ సైడ్ చూశాను, అప్పటికప్పుడు చేసి ప్యాక్ చేసి పక్కనైతే పెట్టేస్తున్నారు అనమాట. 200, 150 అలా ఉందన్నమాట అవి రేట్స్ కూడా. అండ్ తిరగడానికి అయితే చాలా ఓపిక కావాలి ముందు, నేను అది ఒక్కటి చెప్తానండి. అండ్ కేక్స్ కూడా అన్ని రకాల కేక్స్ ఉన్నాయన్నమాట. వెనీలా ఐస్ క్రీమ్ అండ్ కేక్స్, చాకో కేక్స్, అలాగే ఇంకా చాలా అంటే చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయన్నమాట. ఇది బన్స్ మోడల్ అనమాట. అండ్ స్వీట్ ఐటమ్ కూడా చాలా ఉన్నాయండి, నేను కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఇవి వచ్చేసి మొత్తం బిస్కెట్సే అండి. ఇవన్నీ కుకీస్, అంటే కొంతమంది ఛాయ్లో ముంచుకొని తాగుతారు కదా, అవి కూడా ఉన్నాయన్నమాట. ఇంకా చాలా అంటే చాలా రకాలు, నేను చెప్పలేకపోతున్నా, అన్ని రకాల ఐటమ్స్ అనేవి ఇక్కడ దొరుకుతాయండి. అండ్ మన మార్కెట్కి వెళ్ళిన ఒకటి వస్తువు దొరకవచ్చు, దొరకపోవచ్చు, కానీ ఇక్కడైతే ప్రతి ఒక్క ఐటమ్ అనేది అవైలబుల్గా ఉందన్నమాట. స్వీట్ ఐటమ్స్లో అయితే మనం చూడనివి, తిననివి కూడా ఉన్నాయి కొన్ని ఐటమ్స్, కొన్ని డిఫరెంట్ మోడల్స్, అంటే కొన్ని డిఫరెంట్ ఐటమ్స్ కూడా మనం కొత్తగా చూస్తున్నాము. ఇంకా మేమైతే తీసుకున్న ఐటమ్స్ అయితే ఇప్పటికి కొంచెం లేట్ అయిందనమాట. అందుకే ఇంకా తినేసి ఇక్కడ స్కాన్ చేయించుకున్నాము, మొత్తము అమౌంట్ అయితే కట్టేసి మొత్తం తీసేసుకొని ఇంకా పక్కన అయితే కూర్చున్నాం అనమాట తినేసుకుంటూ. అండ్ ఇక్కడ నుంచి నేను లూలు మాల్ చూపిస్తానండి. అసలు పైన నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి చూస్తుంటే కళ్ళు తిరుగుతున్నాయి అనమాట, అంత హైట్లో ఉంది. అండ్ అలాగే ఫ్లోర్ కూడా చాలా చాలా జారుతుందనమాట, కొంచెం స్లిప్ అయినా పడే అవకాశం ఉందన్నమాట. చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళకైతే కంపల్సరీ అండి, కొంచెం కేర్గా ఉండండి పిల్లల దగ్గర మాత్రం. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి కొన్ని ఆర్డినరీ వస్తువులు అనేవి అమ్ముతున్నారనమాట, థింగ్స్, అలాగే బ్రాస్లెట్స్, ఇయర్ రింగ్స్, అలాగే చైన్స్ కానివ్వండి, రింగ్స్ కానివ్వండి, ప్రతి ఒక్క ఐటమ్ అనేది ఇక్కడ గ్యారంటీగా వాళ్ళు కార్డ్స్ అనేవి ఇస్తున్నారనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉన్నాయి, రింగ్స్ దగ్గర నుంచి ఇయర్ రింగ్స్, బ్రాస్లెట్స్, చైన్స్, నెక్లెసెస్, అన్ని రకాల జ్యువెలరీస్ అనేది వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయన్నమాట అవైలబుల్గా. అండ్ కొంచెం లోపలికి వెళ్దాము, ఇంకా ఏమేమి చూడాలో, అంటే ఇంకా కొన్ని ఐటమ్స్ ఉన్నాయి చూపించాల్సినవి. ఇంకా కొంచెం ముందుకు వెళ్తే వీళ్ళని అడిగాను అనమాట, ఇవి
1 గ్రామ్ గోల్డ్ కూడా కాదండి, రాగి లాగా ఉంటుంది అది. ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉంది రేట్స్ అయితే. ఇంకా కొంచెం ముందుకెళ్తే కలంకారీ డిజైన్తో చేసిన క్లాత్ స్టోర్ ఉంది. అలాగే ఇంకా హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్, అలాగే ఇంకా హెయిర్ పఫ్స్, ఇంకా చాలా రకాల ఐటమ్స్ అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇంకా పిల్లలకి సంబంధించిన కొన్ని ఆడుకునే వస్తువులు, అండ్ ఇక్కడ మొత్తం కలంకారీ చేసిన బట్టలు అయితే ఉన్నాయన్నమాట. ఏది చూపించాలి ఏది చూపించకూడదు నాకు చాలా కన్ఫ్యూజ్గా అయిపోయింది అనమాట. అంటే నేను కొన్ని సరిగ్గా కవరప్ చేశానో లేదో కూడా నేను చెక్ చేసుకోలేదు. వీడియో ఎలా వచ్చిందో కూడా నేను లాస్ట్లో ఇప్పుడే ఎడిటింగ్ చేసేటప్పుడు చూసుకున్నాను అనమాట. ఇయర్ రింగ్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి. అలాగే బ్రాస్లెట్స్ కూడా చాలా రకాలు ఉన్నాయన్నమాట. అండ్ ఫర్ ఈచ్ వన్ ప్రైస్ బ్రాస్లెట్ వచ్చేసి 1500 నుంచి స్టార్ట్ అవుతుంది వీళ్ళ దగ్గర. చాలా అంటే చాలా బాగున్నాయి. అండ్ నేను బ్రాస్లెట్స్ వేసుకోను ఎక్కువగా, ఓన్లీ ఒక వాచ్, సింగిల్ బ్యాంగిలే వేసుకుంటాను. అందుకే నేను బ్రాస్లెట్స్ అస్సలు చూడలేదు, ఓన్లీ మీ వీడియో కోసం మాత్రమే నేను చూపించానండి. అండ్ ఇవి చూస్తున్నారా, అన్నీ ఒకసారి లుక్ వేసేసేయండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. జెంట్స్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఉన్న బంగారు రింగ్సే వేసుకోను ఎక్కువగా, ఇవి వేసుకుంటానంటే నాకు నమ్మకం లేదు. అందుకే నేను తీసుకొని ఊరికే పక్కన పడేయడం కన్నా డబ్బులు వేస్ట్ అవుతాయి. అందుకని నేను ఇంకా అవి తీసుకోలేదండి. సిటీస్లలో ఏంటంటే గోల్డ్ ఎక్కువ యూజ్ చేయరు, ఇలాంటివి ఆర్డినరీ యూజ్ చేస్తారనమాట. అందుకని ఇంకా సిల్వర్ కానివ్వండి, అలాగే ఇంకా రాగి లాగా ఉంటుంది, అది ఏదో మెటల్ అని చెప్పారండి, ఎక్కువ మెటల్ యూజ్ చేస్తుంటారనమాట. గోల్డ్ చాలా తక్కువ హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో యూజ్ చేసేది. మా అమ్మకైతే అవి విపరీతంగా నచ్చాయి. తీసుకో అంటే నాకు నచ్చలేదని చెప్పేశానమాట. ఇక్కడైతే ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. ఇంకా మా తమ్ముడు అయితే ఫోటోగ్రాఫర్ అయిపోయాడు. ఇంకా ఒక్కొక్కటి ఫొటోస్ అయితే దింపుతున్నారనమాట. ఇంకా కొంచెం నేను ముందుకెళ్ళి ఇంకేమేమి ఉన్నాయి అని చెక్ చేద్దాం అనుకుంటున్నాను. పిల్లలతో వస్తే చాలా ఎంజాయ్ చేస్తారండి పిల్లలు ఆడుకునే ప్రతి ఒక్క అంటే గేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. నిజంగా అసలు చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలతో వస్తే. టెడ్డీస్ చూసారా, అసలు నేనే కాసేపు చిన్నపిల్లలు అయిపోయాను అనమాట టెడ్డీస్ చూసి, అంత బాగున్నాయి అసలు మిర్రర్ నుంచి చూస్తుంటే. అండ్ చాలా రకాల స్పోర్ట్స్ గేమ్స్ కానివ్వండి, కార్ గేమ్స్ కానివ్వండి, అండ్ ఏదో చాలా ఉన్నాయండి అసలు. రిమోట్ గేమ్స్ కానివ్వండి, షటిల్ గేమ్స్ కానివ్వండి, కార్ గేమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి అండి అసలు. నిజంగా చూడడానికి 2 కళ్ళు సరిపోవడం లేదు, తిరగడానికి 2 కాళ్ళు నొప్పి తీస్తున్నాయి అనమాట. అన్నీ ఉన్నాయి గేమ్స్లలో కూడా, చాలా రకాల గేమ్స్ ఉన్నాయి. అండ్ మగ పిల్లలకి కావలసిన గేమ్స్ కానివ్వండి, ఆడపిల్లలకి చిన్నపిల్లలతో వస్తారు కదండి, వాళ్ళకి నచ్చిన బాబీ డాల్స్ గురించి అవి ఇవి అసలు చాలా అంటే చాలా ఉన్నాయండి. లాస్ట్కి వెయిట్ మిషన్ కూడా ఉందన్నమాట ఇక్కడ, వెయిట్ చెక్ చేసుకునేది. అండ్ నిజంగా అసలు ఒకసారి లుక్ వేసేసేయండి ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. లులు మాల్లో పిల్లలు మాత్రం వీక్లీ 1 టైం లేదా 2 వీక్స్కి ఒకసారి తీసుకొచ్చినా బాగా ఎంజాయ్ చేస్తారండి. కొంచెం పిల్లలకు కూడా రిలాక్స్గా ఉంటుంది. ఇక ఇలాంటి చోటు తీసుకొస్తే వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ ఎందుకంటే 24 గంటలు ఇంకా స్కూల్, ఇల్లు అని కాకుండా కొంచెం స్పోర్ట్స్ గురించి, కొంచెం పిల్లలకి హ్యాపీనెస్ కోసం ఇలాంటి చోటు తీసుకెళ్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. 3D గేమ్స్ కూడా ఉన్నాయండి ఇటు పక్క అయితే. అసలు దీంట్లో కూర్చోబెట్టేసి 3D గ్లాస్ ఇచ్చేసారనమాట. ఇంకా ఏరోప్లైన్లో వైపు వెళ్ళినట్టు అనిపిస్తుంటుంది పిల్లలకి, కొంచెం దగ్గర నుంచి చూసినట్టు ఫీలింగ్ అనమాట. చాలా ఉన్నాయన్నమాట అసలు గేమ్స్, ఒకటి కాదు అసలు. ఇంత అమౌంట్ అని ఇక్కడ కట్టేస్తే కార్డు ఇస్తారండి ఎక్కడికి. ఇంకా ఇవన్నీ గేమ్స్ ఆడడానికి ఒక కార్డ్ అనేది ఉంటుంది, ఇంత అమౌంట్ అనేది కట్టాలన్నమాట. నేను వీడియో అనేది కొంచెం ఫాస్ట్ మోడ్లో పెట్టానండి, ఎందుకంటే ఇంకా చాలా ఉన్నాయి నేను తీసినవి, అందుకని నేను చూపించాలి కదా, అందుకని కొంచెం ఫాస్ట్గా పెట్టాను. ఇది బాల్ లాగా ఉంది కానీ ఇది కూడా గేమరే అంటానండి. దీంట్లో
పిల్లల్ని కూర్చోబెట్టుకొని రౌండ్ సర్కిల్ లాగా తిప్పుతారని నేను విన్నాను, అంటే నేను చూశాను అనమాట అక్కడ నిలబడి. ఇంకా ఏం తిరగాలి ఏంటి అనేది వెయిట్ చేస్తున్నాం, ఇంకెక్కడికి వెళ్ళాలి అని. ఇంకా మా తమ్ముడైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ చెప్పేశాడు, అలాగే పాప్కార్న్ ఆర్డర్ చెప్పేశాడు అనమాట. అక్కడ మా అక్క వాళ్ళు అలాగే మా అమ్మ ఉందన్నమాట. ఇంకా నేను కొంచెం ముందుకు వెళ్ళి కొన్ని కవరప్ చేయాల్సిన వీడియోస్ పెండింగ్ ఉన్నాయి, అందుకే నేను వెళ్తున్నాను ఒక్కదాన్ని. మొత్తం కవరప్ చేసుకుని వెనక్కి తిరిగి వద్దాంలే అని, ఎందుకంటే ఈ రూట్లో మళ్ళీ వస్తామో లేదో తెలియదు ఇటు సైడ్, అందుకే నేను ముందుగానే షూట్ చేయడానికి అయితే ముందు బయలుదేరాను అనమాట. ఇటు సైడ్ అయితే బుక్ స్టోర్ అనమాట. బుక్ స్టోర్ అన్ని రకాల బుక్స్ అయితే దొరుకుతాయండి అవైలబుల్గా. గేమ్స్ చూసారా, అసలు పిల్లలు ఆడుకునే గేమ్స్ అయితే అన్ని రకాల గేమ్స్ ఉన్నాయండి. కార్ గేమ్స్ కానివ్వండి, అసలు ఇవి ఏంటో కొత్తగా ఉంది. కొన్ని గేమ్స్ అయితే నాకు నిజంగా చాలా బాగా నచ్చాయి. పిల్లలు ఎలా ఎంజాయ్ చేశారో నాకు తెలియదు, కానీ నేనైతే బాగా ఎంజాయ్ చేశాను అనమాట. చాలా ఉన్నాయి ఇంకా లోపల. ఐ హోప్ ఇక్కడ దాకా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నానండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టేసుకొని నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకైతే చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఇక్కడ దాకా అయితే ఈ వీడియో అనేది ఇంకా కంప్లీట్గా అయిపోయిందండి.